ఈ దేశం అభివృద్ధి చెందాలి అని అంటే, ఈ దేశం అభివృద్ధి పథంలో నడవాలి అని అంటే, ఈ దేశంలో ఉన్న మనిషి అభివృద్ధి చెందాలి అని అంటే, ఈ దేశంలో ఉన్న కుటుంబాలు అభివృద్ధి పథంలో నడవాలి అంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి ఆ విద్యలో జరిగినటువంటి అవమానాలు, ఆ విద్య వల్ల ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందన్నటువంటి విషయాలు కులంకషంగా నాకు ఇచ్చినటువంటి అతి తక్కువ సమయంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినాలి. అంబేద్కర్ స్కూల్కి వెళ్ళాడు. అంబేద్కర్ పుట్టినటువంటి సంవత్సరం 1891 ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్లోని మౌ అనేటువంటి గ్రామంలో పుట్టడం జరిగింది. ఆ గ్రామంలో పుట్టిన తర్వాత వాళ్ళు మహారాష్ట్రకి షిఫ్ట్ కావడం జరిగింది. ఆ మహారాష్ట్రలో బాల్య జీవితం అంతా కొనసాగుతున్నప్పుడు, ఆయన స్కూల్కి పోతున్నప్పుడు ఎదురైన సంఘటన. స్కూల్కి వెళ్ళాడు. అందరి పిల్లల మాదిరే తన బాల్య జీవితంలో చిన్నతనంలోనే స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళగానే స్కూల్కు రాణించలే. మనకున్నటువంటి సౌకర్యాలు ఆయనకు లేవు. ఆయన్ను స్కూల్లోకి ఆహ్వానించలే. అడ్మిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అలా స్కూల్కు రానటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో అత్యధికంగా ఆయన అవమానించబడ్డ సందర్భాలు అత్యధికం. కొన్ని సందర్భాలు మాత్రమే ఆయన ఆనందపడ్డ సందర్భాలు. ఇప్పుడు మనకు అటువంటి అవమానాలు లేవు, మనకు అటువంటి ఇబ్బందులు లేవు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్కూల్కి వెళ్ళినప్పుడు కిటికీ బయటనే, స్కూల్ గదిలోకి వెళ్ళడానికి వీలు లేకుండా కిటికీ బయటనే విన్న క్లాసులు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా స్కూల్ క్లాసుల లోపలికి వెళ్ళగానే తనకు ప్రత్యేకమైనటువంటి గోనపట్ట, ఆ ప్రత్యేకమైనటువంటి గోనపట్ట వేసుకొని తరగతి గదిలో కూర్చొని, అది చివరిగా ఏదో ఒక మూలకు కూర్చొని, ఆ మూలకు కూర్చొని మిగతా పిల్లలకు అంట రాకుండా, మిగతా వాళ్ళ పిల్లలను తాకకుండా దూరంగా కూర్చొని చదువుకుంటున్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన బాల జీవితంలో ఏదైతే అవమానించబడ్డాడో ఆ అవమానంలోనే కలిగింది ఈ దేశ భవిష్యత్తుని ఎప్పటికైనా మార్చాలి, అది మన జాతిలో నుంచి ఇంకా మార్చాలని ఆ రోజు కలగన్నాడు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల యొక్క విద్య ఉచితంగా ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పి భారత రాజ్యాంగంలో రాయడం జరిగింది. అందుకే మన పిల్లలంతా కూడా ఇటువంటి తరగతి గదుల్లో ఎవరితో అవమానించబడకుండా, ఎవరితో తక్కువ కాకుండా అందరికీ ఈక్వల్గా వచ్చేటట్టు ఈరోజు అవకాశం ఉంది అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఆర్టికల్ 21A ప్రకారం ఆయన గనక ఆ రోజు అవమానించబడకపోయి ఉంటే, ఆయన గనక ఆ రోజు అవమానానికి గురి కాకుండా ఉంటే ఆర్టికల్ 21A వచ్చేది కాదు, మన పిల్లలు చదివేది కాదు. ఈరోజు మన పిల్లలు చదువుతున్నారంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి మనం, నేను ఎడ్యుకేషన్ గురించి ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఎడ్యుకేషనే మన కుటుంబ తలరాతులు మారుస్తుంది. ఈ ఎడ్యుకేషనే మన కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మారుస్తుంది. ఈ ఎడ్యుకేషనే మనకు విద్య యొక్క అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఈ ఎడ్యుకేషన్ వైద్యపరంగా జాగ్రత్తలు చెబుతుంది. ఎడ్యుకేషనే అన్నిటికీ పరిష్కారమైనటువంటి ఉద్దేశమని ఆ ఆలోచనతో చెబుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఎడ్యుకేషన్ ప్రస్తుతానికి ఏమైంది అంటే, ఒకరోజు ఇదే పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో రాజన్న అంటే అన్ననే రాజన్న ఒక చెప్పిన మాట నాకు నిజంగా చాలా బాధేసింది. ఎటువంటి మాట అంటే అది ఆయన కోసం ఏం చెప్పలేదు, కానీ ఈ రోజు మన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా స్కూల్కి వస్తున్నారు, వాళ్ళు ప్రశాంతంగా సెల్ ఫోన్లు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ప్రశాంతంగా టిఫిన్లు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ప్రశాంతంగా ఏదైతే వాళ్ళ కార్యకలాపాలు ఉన్నాయో ఆ కార్యకలాపాలతో టైంపాస్ చేసి మన పిల్లలకు చదువు అందించకుండా పోతున్నారు. అన్న వారి గురించి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చెప్తారు అని అంటే మీరే పట్టించుకోవాలి, మీరే చెప్పాలి. ఎడ్యుకేషన్ అన్ని సమస్యలకు పరిష్కారం, విద్యనే అన్ని